నమస్తే అన్న. నమస్తే అన్న. ఎక్కడనే ఇది? జయశంకర్ జిల్లా భూపాలపల్లి. మరి ఇక్కడ వచ్చినావు, హైదరాబాద్ వచ్చినావు? జూబ్లీస్ లో బై ఎలక్షన్లు వచ్చినాయి కదా, నవీన్ యాదవ్ అన్న కోసం వచ్చాను. ఏ పార్టీ మీది? నాది ఏ పార్టీ లేదు, ఏ జెండా నేను మొయ్య, ఏ కార్యకర్తను కాదు, ఏ పార్టీ. మరి ఐలమ్మ వీరాభిమాని. ఐలమ్మ వీరాభిమాని, ఓకే. ఏ పార్టీ కార్యకర్త కావు, దేనికి సంబంధం లేదు. మరి జూబ్లీస్ కి ఎందుకు వచ్చినట్టు? నవీన్ అన్న చేసినట్టు పనులు ఈ జూబ్లీస్ లో గల్లీ గల్లీవో ప్రతి ఒక్క ఆడబిడ్డ, ప్రతి ఒక్క అన్న తమ్ముడు ఎవరైనా చెప్తారు. ఇంత మునుపున్న ఎమ్మెల్యే ఏం చేసిండు అంటే ఏం చేయలేదని మొత్తుకుంటున్నారు తెలంగాణ ప్రజలు జూబ్లీస్ లో. ఇప్పుడు నవీన్ యాదవ్ రౌడీ అంటున్నారు. మరి రౌడీ అంటే చూపించదు, ప్రూఫ్ ఉన్నాయా? ప్రూఫ్ ఉన్నాయా? ప్రూఫ్ ఉన్నాయా అంటే వాళ్ళు హైకోర్టులో ఉన్నాయా, కోర్టులలో ఉన్నాయా? అట్లా కాదు అన్న, డైరెక్ట్ వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే గల్లీలకి నుంచి కూడా రానియారు, బయటికి వెళ్ళరు అని చెప్పేసి నవీన్ యాదవ్ అంటున్నాడు అని చెప్పేసి. ఎట్లా అన్నాడు ఆ మాట? ఎట్లా అన్నాడు ఆ మాట? ఎట్లా అన్నాడు నువ్వు చెప్పాలి. వాళ్ళు అన్న మీద రూమర్స్ చేస్తున్నారు కాబట్టి చేసిరు. ఇక సోషల్ మీడియాని అడ్డబెట్టుకొని వాళ్ళు ఆడతారన్న. ఏదో బండి తలగా పెడతా అని వాళ్ళు అన్నారు ఫస్ట్ బీఆర్ఎస్. మరి ఎందుకు అనవలసి వచ్చింది ఆ మాట? ఆ మాట నువ్వు ఎందుకు చెప్తలేవు? భయం అవుతుందా నీకు? నాకేం భయం అన్న, నాకేం భయం. ఆ మాట అన్నందుకే ఇది అన్నాడు. అవును. మరి దాన్ని వక్రీకరిస్తున్నప్పుడు మరి ఎట్లా మీరు దాని మీద మీ స్పందన ఏంది అన్న? జరుగుతుంటే నడక మీద తెలుస్తుందా? ఎందుకు ఆరోపిస్తున్నారు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు? గెలవద్దు, ఏదో ఒకటి బురద పూసి. ఇప్పుడు గెలవద్దు అంటే ఈయన గెలుస్తాడు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటురా? పక్కా గెలుస్తాడు వాళ్ళు అనుకుంటారు, పక్కా గెలుస్తాడని వాళ్ళ భయం పుట్టింది. ఇప్పుడు మీ చేతి మీద ఏమో కనబడుతుంది. ఇది సాకలి ఐలమ్మ తాటో వేసుకున్నా 2023లో. 2023లో. ఎందుకు మీరు రజకులా? నేను రజకుని. ఐలమ్మ వీరాభిమాని. తెలంగాణ స్టేట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. ఇప్పుడు సరే, నువ్వు ఏ పార్టీకి సంబంధం లేదంటున్నావు కదా. ఇప్పుడు మరి నవీన్ యాదవ్ కు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. మరి కాంగ్రెస్ పార్టీకి వేస్తారంట టికెట్ జనాలు? ఖచ్చితంగా వేస్తారు, గెలిపిస్తారు. కాంగ్రెస్ పార్టీకి అన్న చేసినట్టు అభివృద్ధి పనులు ఇక్కడ కళ్ళ ముందట అవ్వబడుతుంది. నవీన్ అన్న చేసినట్టు పనులు పార్టీ గురించి నేను అడుగుతున్నా. అదే అన్న, ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందా? ఈ 2 సంవత్సరాలల్లా ఈ రేవంత్ రెడ్డి అన్న అధికారంలో నాదే తీసుకో. నా జయశంకర్ జిల్లా భూపాలపల్లి బీఆర్ఎస్ 10 ఏళ్లలో నాకు రేషన్ కార్డు లేదు. ఇప్పుడు నాకు రేషన్ కార్డు వచ్చింది. ఇప్పుడు మన ఇంద్రమ్మ ఇల్లు వచ్చింది. మా గండ్రసత్ అన్న ఆదాయంలో నాకు ఇంద్రమ్మ ఇల్లు వచ్చింది. నేను కట్టుకుంటున్నా. ఇప్పుడు రుణమాఫీ కూడా అయింది. భూమి ఎన్ని ఎకరాలు ఉంది నీకు? నాకు భూమి లేదు. రుణమాఫీ ఎట్లయింది? ఊర్లలో ఇస్తున్నారు కదా. మరి గచ్చేపు ఊర్లలో ఇస్తున్నారు. ఊర్లలో రుణమాఫీ అయిందని చెప్తున్నారు. అందరికి అందరికి అవుతుందన్న. ఇంద్రమ్మ ఇల్లు వచ్చిందా? ఇంద్రమ్మ ఇల్లు వచ్చిందా? రేషన్ కార్డు వచ్చిందా? వచ్చిందన్న, పక్కా వచ్చింది. కాకపోతే నా ఊర్లో వీళ్ళు విష ప్రచారం చేస్తున్నారు. అంటే కేటీఆర్ ఏమన్నాడంటే నువ్వు ఏమి ఇచ్చినావు, ఏ ఒక్క గ్యారంటీ కూడా ఇయ్యలేదని మాట్లాడుతున్నాడు. అన్న 6 పథకాలు ఇచ్చినావు, 6 పథకాలలో నువ్వు ఏం చేసినావు, ఎక్కడ ఇచ్చినట్టు హామీలు నువ్వు నెరవేర్చలేదు కదా అని మా రేవంత్ రెడ్డి అన్న అంటారు. బీఆర్ఎస్ వాళ్ళు బాకీ కార్డు అని తీసుకొస్తున్నారు. ఓకే, ఏది కాంగ్రెస్ పార్టీ ఇంత బాకీ ఉన్నది మీకని మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా హామీలు ఇచ్చిర్రు, అన్ని చేసిర్రు. బీఆర్ఎస్ వాళ్ళు అన్ని చేయలే. ఏమేమి హామీలు ఇచ్చిర్రు గుర్తుకున్నదా నీకు? వాళ్ళు ఎన్ని హామీ అయితే ఇచ్చిర్రో ఎన్ని ఇచ్చిర్రు గుర్తుకున్నదా? దళిత బంధు అన్నాడు, ఇచ్చిండా? ఇయ్యలే. ఇంటింటి కొడుకులు అన్నాడు, ఇయ్యలే. దళితుని సీఎం చేస్తా అన్నాడు. దళిత సీఎం కాలేదు. దళితులు 3 ఎకరాల భూమి అయితే ఇచ్చిండుగా. అవి కొన్ని కాడ వచ్చినాయి, అంటే వాళ్ళ మోచేతి నీళ్ళు ఆగేటోళ్ళకి వచ్చినాయి. దళితులకు 3 ఎకరాల భూమి వచ్చిందా? వాళ్ళ మోచేతి నీళ్ళు ఆగేటోళ్ళకే మాత్రం వచ్చినాయి. ఏ ఒక్కరికన్నా వచ్చిందా? ఇక వచ్చినా కూడా చెప్పారన్నా, రాలేదు. ఏ ఒక్కరికి కూడా రాలేదు అసలు. అది ఆ పథకమే స్టార్ట్ చేయలే. నువ్వే వచ్చింది అంటున్నావు, నువ్వు బీఆర్ఎస్ ఉన్నట్టున్నావు. ఎవరు? నేను బీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్ కాదు, నేను ఏది కాదన్నా. వచ్చిందని ఎట్లా అంటే అసలు ఆ పథకమే స్టార్ట్ చేయాలి అన్న. ఇప్పుడు నిరుద్యోగులకు తరపున మన కేసీఆర్ ఏమైనా చేసిండా? మరి దాని గురించి చెప్పు. ఉద్యోగాలు ఇచ్చిండా? ఇప్పుడు మన రేవంత్ రెడ్డి అన్న వచ్చినాక ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చిండట. ఇచ్చిండు. అయితే మరి ఈ రోజు ఎక్కడెక్కడ ప్రచారం చేసినావు? మరి నేను వచ్చిందే ఈ రోజు మధ్యాహ్నం 11 గంటలకు వచ్చినా. రాగానే మంచిగా ఫంక్షన్ హాల్లో భోజనాలు అరేంజ్మెంట్ చేసిండు. మంచిగా ఆడికి పోయినా, అన్నం తిన్నా. మీరు కూర్చోండి, లోపల వాళ్ళు చెప్పి మీరు కూర్చోండి, ఇక్కడికే వస్తాడు. ఇక్కడికి వచ్చినాక ఈ రోజు 6 గంటలకు మన సీఎం ఇక్కడ మీటింగ్ ఉందట. ఆ మీటింగ్ లో కూడా నేను పాదయాత్రతో వస్తా. నవీన్ అన్న అడుగులు అడగై నేను నడుస్తా. ఓకే, నవీన్ యాదవ్ గెలుపు కోసం
నేను అక్కడి నుంచి వచ్చినావు, మహబూబ్ వచ్చినా. నగర్ నుంచి వచ్చినావు. మహబూబ్ నగరే కదా? లేదు, భూపాలపల్లి జయశంకర్ జిల్లా. మరి జయశంకర్, భూపాలపల్లి జయశంకర్. జయశంకర్ జిల్లా ఓకే, భూపాలపల్లి. సంతోషం అన్న